5 minutes అమ్మా. మమ్మీ టిఫిన్ అయిందా? నాకు టైం అవుతుంది. అయిపోయిందిరా, ఇస్తున్నా. ఇగో ఇచ్చేయిపోయే వానికి, నీకు కూడా వేసిస్తాం. పొద్దున టైం ఉండదు, ఏముండదు, ఆగమాగం ఎక్కుతుంది నాకు. మమ్మీ నువ్వు నాకేమని చెప్తా? ఈ పని తింటుందే. నాకు టైం అవుతుందంటే అరే పంది, నాకు కూడా టైం అవుతుందిరా. 4 రోజులైనాక పోతావు కానీ ఎందుకే నీకు? అరే ఏం రాద్దాని 4 రోజులు కూడా నిమ్మలంగా ఉండదు వారా. ఈ పోతేనే కదా మేము అందరం హ్యాపీగా ఉంటాం. మనం హ్యాపీగా ఉంటామన్నా? నువ్వు వచ్చేది వస్తుందా నీకు? వాడుకో మమ్మీ, నాకు టైం అవుతుంది, నేను వేసేస్తా. బాయ్. సరే. అరే పంది, నేను కూడా వస్తాను. అరే నేను దింపాను. అరే ఆగురా, నేను కూడా వస్తాను. నేను రాను. అరే ప్లీజ్ నన్ను కూడా దింపు, నాకు కూడా లేట్ అవుతుంది. అరే ఆగురా ఆగురా. బా ఇద్దరితో కొట్లాడుతున్న ఎట్లున్నది అది. 4 రోజులు అయితే పోతుంది. అది ఎట్లుంటుందో ఆ ఇంటికాడ, ఈడెట్లుంటాడేమో దాన్ని విడిచిపెట్టి బాడుకోతో సన్న తలకాయ నొప్పి అవుతుంది. అది ఉంటే జర కంట్రోల్ అన్నా పెడుతుండే. ఏం చేస్తాం, ఎప్పుడైనా అడవిలో ఇంటికి పోయేదే. హలో అక్క, బావురానే? తిన్నారా? తిన్నామే, పోయిరు పిల్లలు కూడా. ఏం లేదక్క, బిడ్డది పెళ్ళి సెట్ అయింది వచ్చే నెలలో. ఇంకా మాట ముచ్చట కాలేదు, అనుకున్నాము, అయ్యింది, అయిపోయింది. జరని పైసలు తక్కువ పడతట్టున్నాయి, జర మన చేస్తారా అనే. అవునా? ఏం లేదక్క, మొన్న గ్రూప్ పొదుపుల పైసలు వచ్చినాయి, ఇక మొన్న చిట్టి పైసలు వచ్చినాయి, ఇక ఉన్నాయి. ఇక అటో ఇటో 5-6 ఉన్నాయి. ఇంకా 4 తక్కువ పడుతున్నాయి. ఇక ఈయననేమో ఇక మీ అక్కను అడుగు అని అన్నాడు. ఇక నిన్ను అడుగుతున్నా, ఎవరినన్నా చూడు మరి. నన్ను చూస్తే ఎట్లనన్నా మళ్ళీ చిట్టీలు వేసి ఇచ్చేస్తాం కదనే. వాళ్ళు కట్నం ఏం తీసుకుంటలేరు కానీ ఇక బంగారం పెట్టమంటారు, మంచిగా పెళ్లి చేసి ఇమ్మంటారు. అదే ఇప్పుడు అంతా మంచిగానే ఉంది అక్క. పిల్లగాడు కూడా మంచి జాబ్ చేస్తాడు. పట్నంలో ఇల్లు కూడా ఉన్నదే. ఒకటే పిల్లగాడు, ఇక ఆడపిల్లలకి ఇట్లా ఎవరు లేరు. మంచిగానే ఉన్నారే. రండ్రే, రేపు ఆదివారం నాడు వస్తే మాట ముచ్చట మాట్లాడుకుందాం ఇక పోయి. సరేనా అక్క? బావు చెప్పు మళ్ళా. సరే అక్క, మరి ఉండనా? సరేనే. సరే అడిగా, మస్తు పని చెప్పింది నాకు. మమ్మీ అలలేతుంది, ఏమన్నా ఇవ్వవా? ఫస్ట్ కొన్ని నీళ్ళు ఇవ్వవా నాకు? ఇస్తాను, పట్టు. అమ్మయ్య, మస్తు పని చెప్పినాడు. అలసిపోయినవారా? మెల్లగా దమ్ తీసుకొని తాగు, అలా తాగొద్దు. సరే, పైసలు పడ్డాయా నీ అకౌంట్లో? గ్రూప్లో పైసలు వచ్చినాయి, అవి వేయమని చెప్పిన నీ అకౌంట్కు. అవును వచ్చినాయి. సరూపమ్మ కూడా చిట్టీలో పట్టిందట, ఆ పైసలు కూడా నీకే వేస్తా అన్నది అకౌంట్లో. దేనికైంది? అక్కకు పెళ్లి సెట్ అయింది కదా, ఇప్పుడు 6 లక్షలు ఉండాలి నీ అకౌంట్లో. నా ఖరాబ్ చేసావు, దోసుకాలని గీసుకాలని వేసుకొని పోయి. నాకు అదే పని, నీ పైసలే కావాలి నాకు. 1 రూపాయి తగ్గినా నీ ఈ పళ్ళ కొడతా నేను. నాకు ఫస్ట్ ఆకలితుంది, ఏమని చెప్పు. చేసి పెడుతుంది. ఏం లేదు, ఉప్మా ఉన్నది, తింటావా? ఉప్మా వద్దు నాకు. అన్నం ఉంది, తినేసేయి, పప్పు అన్నం. ఇప్పుడు ఎంత? 5 లక్షలా 6 లక్షలా? 6 వచ్చినాయా లేదా చూడు ఫస్ట్. 5 అయితే వచ్చినాయి.
ఇంకొకటి వస్తుంది ఇప్పుడు సాయంత్రం వరకు. ఏమో మరి నాకే తెలియదు. సో మీరు కూడా పైసలు సంపాదించామని అనుకుంటున్నారా? వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి ఏం చేసేది అవసరం లేదు. 8 GB కలర్ ఉంటాయి, కలర్ ప్రిడిక్షన్ ఉంది. దీనిలో పెట్టి ఎంత అయినా గెలవచ్చు. మనీ పైసలు ఉంటాయి. 1,00,000 రూపాయల వరకు కూడా గెలిచవచ్చు. అక్క పెళ్ళి కూడా ఉంది. కింద నా రెఫర్ కోడ్ ఉంది, దాంతో పాటు ఆడితే మీకు 100 రూపీస్ బోనస్ కూడా వస్తుంది. సరే ట్రై చేద్దాం. వచ్చింది. ఇంకొకటి ఇస్తా, ఇంకొకటి 1000 ఇస్తా. 1 2 4,000. అక్క పెళ్ళికి మా మమ్మీ అప్పు ఇవ్వాల్సిన అవసరమే లేదు, నేను సంపాదిస్తా. మమ్మీ 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 టీవీ ఆపే. ఇంకా పైసలు ఎన్ని కావాలి? 4 లక్షలు. 4 లక్షలు కదా, సరే నువ్వు వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు. 4 రోజులలో నేనే సెట్ చేస్తా. 10 లక్షలు కాదు, 15 లక్షలు పెట్టి అక్క పెళ్ళి చేద్దాం, సరేనా? ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, నీ కొడుకు సంపాదించడం మొదలుపెట్టిండు. ఇది కలగంటున్నాయి ఏంది లాటరీ జరిగిందని. ఈ నిద్రలకే లేసొచ్చి ఏం మాట్లాడుతుందో ఇంకే అర్థమైతే లేదు. నేనే సంపాదిస్తా, బైక్ కూడా కొనుక్కుంటా. ఎస్ 4,000 వచ్చినాయి కదా, 4,000 పెట్టేస్తా. 4,000కి 4,000 పెడితే 8,000 వస్తాయి. రైట్, ఓకే. అయ్యా మా పోయినాయి. సార్ నేను ఆడాను అనుకుంటా. 4,000కి 4,000 అనలే కదా, సరే లాస్ట్ టైం ఆడతా, ఓడిపోతే మళ్ళీ ఆడ. ఇప్పుడు నా పైసలు పెట్టి చూస్తా. 4,000 పెడతా, కాకపోతే మళ్ళీ ఆడ. రావాలి రావాలి రావాలి. ఓకే చిన్న ప్లీజ్ 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 ప్లీజ్. yes 8,000 వచ్చినాయి. 8,000కి 8,000 పెట్టేసా ఇప్పుడు. 1 2 3 4 5 6 7 8. come on. yes వచ్చినాయి. 16,000 అప్పు అవసరమే లేదు ఇంకా మాకు. ఎస్ మా అక్క పెళ్ళి చేసేస్తా, నేను కొత్త ఐఫోన్ కొనుక్కుంటా. 16,000 వచ్చినాయి. ఏ మయ్యి లేవురా, టైం అవుతుంది. మయ్యి వస్తున్నా. పోయినాయేమరా అమ్మా, 16,000 అయినాయిరా. సరే ఓకే పెట్టేస్తా. 50,000. 10,000 వచ్చినాయి. 1,00,000 రూపాయలు అయినాయి. ఎస్ 20కి 40,000 వచ్చినాయి. 3 లక్షలు అయినాయి. ఆ పెళ్ళికి 5 లక్షలు ఇచ్చింది మమ్మీ. 5 లక్షలు అయినాయి. తెలుసు నన్ను ఏమంటారేమో. సరే ఇప్పుడు 2 లక్షలు ఉన్నాయి కదా, ఆ 2 లక్షలు పెట్టేస్తే నాకు 4 లక్షలు వస్తాయి. ఆ 4 లక్షలు వస్తే 1,00,000 రూపాయలు ఎట్లా అట్లా అడ్జస్ట్ చేసేస్తా. లాస్ట్ టైం పెట్టేస్తా. ప్లీజ్ ప్లీజ్ 1 2 రావాలి రావాలి. మొత్తం పోయినాయిరా.
పోయిన 5 లక్షలు. అరే అక్క పిల్లి మా మమ్మీ నన్ను ఏమంటే 5 లక్షలు రా. 5 లక్షలు. మయ్యి తినవానే పోతున్నావు, ఇంకేం వద్దే ఆకలి అయితే లేదు. కొంచెం తినిపోతున్నా అయ్యింది. ఏమైంది అట్లా పోతున్నావు రాత్రికి అట్లా మాట్లాడి? ఏ స్వాతి వాడేమన్నా చెప్పిందానే నీకు? చెప్పలేదు. ఆడు తినకుండా పోతాడు రాత్రి ఏమో మంచి మంచిగా చెప్పి. ఏమో నాకు తెలియదు. ఏమైందో ఏమో బాడిపోతుంది, నాకు పెద్ద ఏషమే ఉన్నది. ఎవరు వచ్చిర్రా? ఏమైనా కనిగోలే? ఏమైందన్నా మీరు వచ్చిర్రు? ఏం లేదు ఇట్లానే వచ్చిన. ఏమైందిరా అట్లా కూర్చున్నావు? ఏమైంది? ఏమైందిరా? ఏం కాదంటే మీకు మాట చెప్పాలి, మీరు టెన్షన్ పడకండి. అది ఏమైందంటే నిన్న రాత్రి అంట ఒక బెట్టింగ్ యాప్స్ లా పెట్టి పైసలు పోగొట్టుకున్నాను 5 lakhs. అక్క పెళ్లి కోసం నమాజ్ చేసినారు కదా, చెప్పు. అదే అంటే అట్లా అయింది, కొంచెం మొత్తం లాస్ చేసినట్టు అదే టెన్షన్ భయపడకుండా ఉన్నాడు. ఒక్క పైసలా 2 పైసలా రా? 5 లక్షలు రా. 10 ఏళ్ళ చేసిన కష్టం అది. ఇట్లా చేసి ఎట్లా చేయాలి? దాని పెన్ను ఎట్లా చేయాలి? ఏం చేయాలి? ఎవడరా బెట్టింగ్ పెట్టింది? ఎవడు చేయమన్నాడు? ఏం కథ మిమ్మల్ని? అసలు ఏందనుకుంటున్నావురా నువ్వు? 5 లక్షలు రా, 1 రూపాయి 2 రూపాయలు కాదు. రే చెప్పు బే, ఎట్లా చేసినావు? ఎందుకు చేసినావు? నేను ఎవడు చేయమన్నాడు? ఇట్లానే రీల్స్ చూసినా బెట్టింగ్ యాప్ చూసినా లాగిన్ అయినా కొడుకొట్టేసిన రాత్రి. ఎట్లా కూడా కొడతావురా నువ్వు? దాని పెళ్లి ఎట్లా చేయాలి? ఎల్లుండి వాళ్ళు వచ్చి మాట్లాడతారు. నేను ఏం చేయాలి ఇప్పుడు? కాదు వీరు, ఎన్ని పైసలు తెలుసా? 5 లక్షలు అంటే మామూలు చెప్పు? మనలాంటి వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు పడుతుంది సంపాదించాలంటే చెప్పు నానా. మాకు ఎక్కడ అనిపించింది సార్ ఇప్పటిదాకా? మాకు ఆ ట్రాక్ మీద కనిపించింది మాకు. సూసైడ్ చేసుకుంటా అని పోతున్నా అక్కడ. ఎట్లా నడుస్తున్నా? ఉంది అట్లనే నడుస్తుందా దునియా. అరే మహేష్ గాడ్రా, మహేష్. అరే మహేష్ మహేష్ చూస్తలేంరా? బాక్స్ దక్కుతుంది ఒకసారి. అరే వాడిందా అక్కడ వెళ్తున్నావు, ఇక్కడ ఉన్నారు కదా. ఏదో తేడా కొడుతుందిరా భయ్, నడు చూద్దాం. చూద్దా ఒకసారి. అరే అరే ఆలే వద్దులండి రా ప్లీజ్ రా. ఏడా పోతున్నావు బే అక్కడ? నేను అసలు నీకు నేనుండా. ఎందుకు? సరే నువ్వు నడు. అరే వద్దురా, అరే వద్దురా. ట్రైన్ బిజారి దిమాగ్ అసలు జరుగు బయట బయట బాడుకో. ఏమైందిరా అంత పెద్ద స్టెప్ తీసుకుంటున్నావు? నీకు అసలు దిమాగ్ ఉందిరా? ఆలోచించరా ఇంట్లో గురించి అని పిచ్చికలు చేస్తున్నావు. చెప్పే అరే అది మొత్తం ఫేక్ ఉంటది రా బాయ్ సోషల్ మీడియాలో. తెలియదా నీకు అసలు? యూట్యూబ్ గీట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అవి ఇవి అని. నువ్వు ఎందుకు పోయినారా? ఒకసారి కాల్ చేయాలి కదా మాకు, మేము ఉన్నాం కదా ఇక్కడ. అన్ని పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటూ కూర్చుంటావు. బెట్టింగ్ గిట్టింగ్ ఎవడాడమా నిన్ను? సరే ఆడిండు ఓకే, అక్కడ పోయి నువ్వు సూసైడ్ చేసుకుంటే నువ్వు ఒక్కటిమే ఇంట్లో, మమ్మీ లేకపోతే డాడీ ఎంత బాధపడతారు వాళ్ళు? ఫస్ట్ ఫిక్స్ అయింది మీ అక్క పెళ్లి, నువ్వేమో దిమాగ్ ఖరాబ్ సూసైడ్ చేస్తావని. సర్లే పోనీ ఇంటికి పోదాం. నేను రాను. ఏం రాను? నడు పోదాం, మేం మాట్లాడతాం అంటితో. నడువేను నడు.
అరే నేను రానురా మమ్మీ ఏ నడురా ఇంకా చెప్తుందా మేము ఉన్నాం కదా నడు గమ్మున చెప్తాం నడు మేము మాడదాం నడుదా భయం వేస్తుంది మమ్మీకి. మామూలుగా ఎట్లా చెప్పాను మీ అన్న చెప్పి ఏంది నాన్న గిట్ల చేస్తే ఎట్లా చెప్పు ఆ? నువ్వు మనకు అన్నది పెంచింది గిందుకేనా అడ్డమైన పైసల కోసమా బిడ్డ నేను పానం మూడగొట్టుకుంటా అంటావు నాకు చెప్తే అయిపోతుండే కదా గట్టి చేస్తురా బిడ్డ ఎట్లనో అట్లా పెళ్లి చేద్దాం కానీ పైసల గురించి పానాలు మూడగొట్టుకుంటే ఏమొస్తాయి బిడ్డ చెప్పు 25 ఏళ్ళ కొడుకు చేతికి ఎరిగిన కొడుకు చేతికి జారిపోతే ఎట్లుంటుంది చెప్పు ఇంకోసారి అట్లా చేయొద్దు పైసలు పోతే పోయినాయి ఎట్లా అట్లా అందరిని అడిగి తీసుకొచ్చి చేద్దాం దాని పెళ్లి కానీ పోవద్దు బిడ్డ నువ్వు మళ్ళీ పొద్దున ఒక్క మాట నాకు చెప్పవు నాయన వీళ్ళు దొరికిరు కాబట్టి వీళ్ళకి దొరికింది కాబట్టి వచ్చినావు లేకపోతే నాకు దొరుకుతుంటే కదా నువ్వు మై నా కళ్ళల్లో పెట్టి చూసుకుంటున్నా బిడ్డ నిన్ను నేను నా ప్రాణం రా నువ్వు అట్లా చేయకు బిడ్డ ఇంకోసారి ఇంకేడి పోకు సరేనా నేనేం ఏడుస్తలేను నువ్వు వచ్చినావంటే నాకు బాగా అయిపోయింది బిడ్డ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ అట్లుంటుంది మమ్మీతోని. సో ఈరోజు వీడియో మీరు చూసి ఉంటారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ కమెంట్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. तो अपना यूथ क्या कर रहा है मालूम, बहुत से जने जाके बेटिंग ऐप्स में पैसे लगा के हार जा रहे हैं, घर से देख रहे हैं मम्मी उन्ला कितना कमाए क्या नहीं, घर से लेके जा रहे हैं. कितने की सिचुएशन ऐसा हुआ है हमारे फ्रेंड्स के साथ भी, इसके लिए हम लोग ये वीडियोस बनाए. तो మీరు పోండి వీడియో చూడండి లాస్ట్ వరకు, ఇంకా లైక్ కమెంట్ షేర్ చేయండి. ఇంకా ఆంటీ చెప్తుంది. మా రిలేషన్లోనే జరిగింది ఇది, అందుకే మేము ఈ వీడియో తీసినాము. ఊర్లో ఉంటారు వాళ్ళు, వాళ్ళ బాబుని ఇక్కడ చదివిపిస్తారు. వాడు ఎక్కడ పోయిండో ఇంకా మాకు ఆచూకీ తెలియలేదు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎక్కువ మటుకు మీరు షేర్ అయితే చేయండి, ఎందుకంటే మన ఫ్యామిలీ ఇంపార్టెంట్ కాబట్టి. అరే నువ్వు మస్తు కాల్ తీరాబాయి ఫస్ట్ ఉంటుందే అందరికి. ఇంకా మా మమ్మీ అంటే ఇక తెలిసిందే కదా, అట్లుంటది మమ్మీతోనే.